మా ఇంటికి 2 కాకులే వస్తాయి. ఈ 2 కాకులని ఎట్లా చెప్పగలరా అని అంటే, ఒక కాకి ఇట్లాగా కొంచెం బాగాలేకుండా ఉంటుంది. ఇది ఇక్కడ తినే కాకి కాలు బాగుండదు. వీటి కోసం రోజు అన్నం పెట్టాలి, అలాగే వాటర్ కానీ పెట్టాలి. వాటర్ కానీ పెట్టకపోతే ఇక్కడ ట్యాప్ ఉంటుంది, మా ట్యాప్. ఈ ట్యాప్లోకి వచ్చి ముక్కు పెట్టేసి వాటర్ తాగుతూ ఉంటాయి. ఇదండి, వీటికి అన్నం పెట్టకపోతే వచ్చి వాకిటి ముందుకి కావు 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 అని అరుస్తుంది తినేటప్పుడు. కానీ చూడండి బాగా ఆకలి అయిపోతే వైట్ రైస్ పెట్టిన తినేస్తాయి. ఆకలి వేసింది, ఆకలి వేయలేదనంటే వైట్ రైస్ పెడితే అసలు వాటి సాయే చూడవు. పాపం ఆహారం ఎక్కడ దొరికినట్లేదు, వచ్చి తింటా ఉంటాయి. నేను వీడియో తీస్తున్నాను, చూస్తూ ఉంది, అందుకే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీటికి పెద్ద కొంచెం కుండ పెట్టి వాటర్ పెడుతుండేదాన్ని. ఇవి తాగేవి కుండ మీదకి ఎక్కి ఆ కుండలో నీళ్ళు తాగుతుంటే ఆ కుండ ఎక్కడ నిలుస్తుంది, పడిపోద్ది కదా. అట్టే పడిపోయి పగల కొట్టేసింది ఒకరోజు. అందుకే వాటికి బుద్ధి రావాలని చెప్పేసి ఆ చిన్న కప్పులో, అదే టెంకాయ చిప్పులో వాటర్ పెడుతున్నాను. ఇదిగో అలా తింటాయి. చూడండి ఎట్లా తింటున్నాయో. వాటర్ కొద్దిగా ఉన్నాయి, వాటిల్లో ఎక్కువ లేవు. చూసింది, అది చూసి వెళ్ళిపోతూ ఉంది. చూడండి దానికి కాలు చూడండి ఎట్లా నడుస్తుందో, సరిగా నడవలేదు అది. ఇంకా మా ఇంటికి ఒక పిచ్చుకలు వస్తాయి, మళ్ళీ ఉడత వస్తుంది. ఉడత అయితే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోద్ది, దానికి ఎవరు ఆపేటట్టు ఉన్నట్టు వస్తాయి అన్నమాట. పిచ్చుకలు కానీ వస్తాయి, వాటికి కొంచెం బియ్యం వేస్తే తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి తింటా ఉంది, నా సైడ్ చూస్తూ ఉంది. వాటిలో కొంచెం మిక్చర్ ఉంటే అది పడిపోతే తీసుకెళ్ళి ఆడ పోసాను తింటాయని. ఆ మిక్చర్ని ఏరుకొని తింటా ఉన్నాయి అవి. వాటర్ పోయాలి, వాటర్ పోస్తే వెళ్ళిపోద్దని కొమ్ముకున్నాను. అది వెళ్ళిపోయినాకన్నా వాటర్ పోసి పెట్టాలి దాంట్లో. నాకైతే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. నేను అన్నం పెట్టడం మర్చిపోయి నేను తింటా ఉంటే నేను ఇంకా ఆ పళ్ళెం కాడ నుంచి లేచి అన్నం పెట్టిందాక అరుస్తూనే ఉంటుంది అక్కడ చేరేది. చూడండి అది వాటర్ తాగుతుంది చూడండి. రోజు అలవాటు అయిపోయింది వాటికి. మా వారిని తెమ్మని చెప్పాను వాటర్ పోయడానికి, ఏదో ఒకటి తీసుకొస్తానన్నారు. అంటే తాగడానికి వీలుగా ఉండాలి కదా కుండలా.